హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే బోట్ నెక్ బ్లౌజ్కి డిజైన్ బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుందండి. ఎందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని పెట్టుకోండి. పైన ఒక పావించ్ అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ వెడల్పు అలాగే పొడవు రెండు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్కి ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ యొక్క షోల్డర్స్ రెండు కూడా ఒకే విధంగా సమానంగా పట్టుకునేసి మనం పావించి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ అయితే లైనింగ్ పైన ఈ విధంగా పరిచి పెట్టుకోండి. పరిచి పెట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఇక్కడ చూసారు కదా, నేను ఎలా మార్కింగ్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీకు టేప్ కొలతతో చెప్పాలి అనుకుంటే నేను ఇక్కడ 9 ఇంచులకైతే నెక్ బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే 3 ఇంచెస్కి ఇక్కడ మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకొనేసి తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ టేప్ పెట్టేసి ఇటువైపు కూడా 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను బోట్ నెక్ని ఎలా డ్రా చేస్తున్నానో ఇక్కడ మీరైతే గమనించండి. ఈ విధంగా షేప్ వచ్చేటట్టుగా నేను కింద రౌండ్గా అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు రౌండ్ షేప్ హ్యాండ్ తోటి కరెక్ట్గా రాలేదు అనుకుంటే మీ దగ్గరలో ఏదైనా కొంచెం పెద్దగా ఉన్న వస్తువుని తీసుకొని బోట్ నెక్ లాగా అయితే మీరు రౌండ్గా అయితే డ్రా చేసుకోండి. ఇక్కడైతే నేను హ్యాండ్ తోటి ఈ విధంగా మార్కర్ తోటి నీట్గా అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, బోట్ నెక్కి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న చోట జాయింట్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది ఒకే చోట రావాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ దగ్గరికి నీట్గా ఎక్కడ ఖర్చులు లేకుండా నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కింద పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న మనకి బోట్ నెక్ షేప్ ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు షేప్ చూసుకొని ఒకసారి నీట్గా అయితే 1-2 సార్లు గమనించి కట్ చేసుకోండి. చూసారు కదా మనకి షేప్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఇక్కడ చూసారు కదా బోట్ నెక్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ శారీలోని బ్లౌజ్ని అయితే మనం కట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైన షోల్డర్ నెక్ని అయితే ఇక్కడైతే నేను స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి రౌండ్ షేప్ ఉంది కదండి, దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి ఒక పావించు అంత గ్యాప్ వదులుకుంటూ స్టిచ్ చేయాలండి. మరీ దగ్గరగా కాకుండా ఒక పావించు గ్యాప్ వదులుకుంటూ అయితే మీరు స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన బ్యాక్ పార్ట్ని కింద మనము నడుము దగ్గర కూడా ఆల్తీ బ్లౌజ్ ఎంత మెజర్మెంట్ హైట్ ఉందో దాన్ని బేస్ చేసుకునేసి కింద కూడా స్టిచ్ చేసేసి ఈ విధంగా టక్స్లు అయితే పట్టేయండి. ఈ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేశానండి. నేను బోట్ నెక్ పెట్టాను కదా, అవంతా కూడా లైనింగ్ అంతా కూడా లోపల వైపు వేసేసి ఈ విధంగా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసేసాను అనమాట. ఇది మీ వీడియో చూస్తుంటే మీరు ఆల్రెడీ బ్లౌజులు స్టిచ్ చేసేవారే అయి ఉంటారు, అందుకని ఫ్రంట్ పార్ట్ అవంతా కూడా నేను ఇక్కడైతే చూపించట్లేదండి. ఇప్పుడైతే ఒక లేస్, గోల్డ్ కలర్ లేస్ తీసుకునేసి మనము ఫ్రంట్ పార్ట్ నుంచి అంటే రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ నుంచి మనం నెక్ చుట్టూ కూడా అంటే బోట్ నెక్ చుట్టూ కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అనేది మనము స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, మూలలు వచ్చినప్పుడు ఈ విధంగా నీట్గా కర్వ్ లాగా ఇలా తిప్పుకుంటూ మనకి క్లాత్ అనేది ఇలా జాయింట్స్ వచ్చిన దగ్గర వచ్చేసి మనము లేస్ని చిన్న హోల్డింగ్ చేసేసి మనము స్టిచ్ చేయాలి. నేను ఇక్కడ డోరీస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి శారీలోని క్లాత్ తోటి. ఒకవేళ మీరు రెడీమేడ్ డోరీస్ వేయాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లేస్ వేస్తున్నాను కదా, ఇప్పుడే వేసిస్తే మనకు పైన అనేది కుట్టు మళ్ళీ కనిపించదండి. అందుకని చెప్పేసి ఇప్పుడే నేను హ్యాంగింగ్స్ని అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇదే ప్రాసెస్లోనే బోట్ నెక్ చుట్టూ కూడా నీట్గా మనము ఒకవైపు స్టిచ్ చేయాలండి. ఈ విధంగా నీట్గా మీరు బ్లౌజ్కి లేస్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నార్మల్ బ్లౌజెస్కైనా సరే లేదా ఈ విధంగా డిజైన్ బ్లౌజెస్కైనా సరేనండి, మీరు లేస్ వేసేటప్పుడు కంపల్సరిగా ఒక చిన్న టిప్ అయితే పాటించాలండి. ఎక్కడ కూడా మనము లేస్ అనేది లాగినట్టుగా కాకోకుండా మనం సింపుల్గా ఊరికేనే మనకి చేతులతో పట్టుకున్నాం అన్నట్టుగా లూజ్గా అయితే పెట్టాలండి. టైట్గా లాగినట్టు వేస్తే మనకి నెక్
అనేది ఫినిషింగ్ అంత నీట్గా రాకోకుండా పైకి లేచినట్టుగా అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, మళ్ళీ దీనిపైన డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే నెక్కి లేస్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము మార్కర్ తోటి డిజైన్ పెట్టుకోవడానికి ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుందామండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను స్టిచ్ చేసిన డిజైన్ కాకుండా కూడా మీకు ఏమైనా ఓన్గా ఐడియాస్ ఉంటే మీరు ఓన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నెక్ చుట్టూ కూడా నేను 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అంతా గ్యాప్ తీసుకునేసి ఇక్కడ నెక్ అంటే బోట్ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అంతేనండి. మరి అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, అంతకంటే తక్కువ పెట్టకూడదండి. కరెక్ట్గా నేను చెప్పిన ప్రకారంగానే మీరు ఇక్కడైతే రౌండ్ షేప్ అనేది ఈ విధంగా నీట్గా అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇలా గీయడం రాదు అనుకుంటే టేప్ తీసుకొనేసి మీరు 1.5 ఇంచ్ అంతా చూసుకుంటూ నెక్ చుట్టూ కూడా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అయితే వచ్చిందన్నమాట. మనకి సేమ్ డిజైన్ కూడా ఇలాగే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని మనకి శారీలోని క్లాత్ ఏదైతే వచ్చిందో దానికి క్లాత్ అనేది ఈ విధంగా సపరేట్గా ఒక 1/2 మీటర్ అంతా కూడా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న క్లాత్ని 3 ఇంచెస్కి అయితే నేను స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, 3 ఇంచెస్ అంతా కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకునేసి స్క్వేర్ షేప్లో అయితే నీట్గా కట్ చేస్తున్నాను. ఒకసారి మనం ఈ పీస్ని కట్ చేసేసామనుకోండి, అలాగా మనం ఇదే పీస్ని మెజర్మెంట్కి తీసుకొని మిగతా పీసెస్ అన్నిటినీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగానే నేను కొన్ని పీసెస్ని అయితే 3 ఇంచెస్కి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఇదే నేమ్ అయితే పెట్టాను, రవి జయ ఫ్యాషన్స్ అనేసి. తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అనేటివి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా సమోసా టైప్లో అయితే ఇక్కడ పీసెస్ని నేను మడిచి మనం ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దానిపైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను అన్నమాట. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఆ మార్కింగ్ మీదే కుట్టు పడేటట్టుగా చూసుకోండి మీరు. ఇలాగే మనము మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మార్కింగ్ మీద మొత్తం కూడాను ఈ విధంగా సమోసా టైప్లో అయితే మనం క్లాత్ని హోల్డింగ్ చేసుకునేసి నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర స్టిచ్ పడేటట్టు ఇలాగ నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక పీస్ని అయితే తీసుకోండి, స్క్వేర్ షేప్ పీస్ని. దాన్ని ఫస్ట్ అయితే క్రాస్గా తీసుకున్న పీస్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా మడ్ చేసుకునేసి మీరైతే స్టిచ్ వేసేసుకోండి. ఇలాగే నెక్ చుట్టూ మొత్తం కూడా సమోసా డిజైన్ అయితే స్టిచ్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను మళ్ళీ మీకు నిదానంగా అయితే ఎలా హోల్డ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను. సమోసా డిజైన్ అనేది ఓపెన్స్ అన్నీ ఒకే వైపు ఉండేటట్టు చూసుకోండి. క్లోజింగ్ అంతా కూడా ఒకవైపు ఉండేటట్టు చూసుకునేసి నిదానంగా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం బ్యాక్ నెక్ అంతా కూడా సమోసా డిజైన్ని స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా నేను కంపల్సరీగా డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఒకవేళ కొన్ని బ్లౌజెస్కి మాత్రమే ఈ డిజైన్ ఫ్రంట్ నెక్కి సెట్ కాదు వేసినా కూడా అనే బ్లౌజెస్కి మాత్రమే ఈ విధంగా లేస్ వేసేసి సింపుల్గా అయితే వదిలేస్తాను. లేదంటే కొన్ని బ్లౌజెస్కి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్కి 100%లో 90% అనేది నేను కంపల్సరీగా ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ అయితే వేస్తానండి. ఇక్కడ చూసారు కదా, మనం బ్యాక్ నెక్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ చేసుకునేసి బ్యాక్ సైడ్ ఎలా అయితే మనము ఇవి స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే ఇక్కడైతే నేను స్టిచ్ చేస్తున్నానండి. ఇలాగన్నమాట. ఇలా చూసారు కదా, ఫ్రంట్ నెక్ మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో నెక్ ఫ్రంట్ నెక్ వరకు మొత్తం కూడా స్టిచ్ అయితే వేసేసాను అన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మొత్తం కూడా బ్లౌజ్ పార్ట్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా అయితే కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మీకు ఇక్కడ సింపుల్గా బ్లౌజ్ పార్ట్ కట్ కాకుండా ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడైతే మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా బ్లౌజ్ని
మిషన్ పైన నీట్గా అయితే ఈ విధంగా పరిచేసి పెట్టుకోండి. పరిచి పెట్టుకున్న తర్వాత సిజర్ని కొన భాగం ఉంటుంది కదండి, కొన భాగంని మనకి మిషన్కి అంటించినట్టుగా ఇలా కింద పెట్టేసుకొని నీట్గా అయితే మీరు కటింగ్ అయితే మనం స్టిచ్ చేసిన దగ్గరికి వచ్చేటట్టుగా అయితే ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేయడం ద్వారా మీకు బ్లౌజ్ పీస్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మటుకే రిమూవ్ అవుతుందండి. ఎలా కట్ చేసుకోవాలో మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేవీ బ్లూ కలర్ లేస్ కానీ లేదా ఈ బ్లౌజ్ డిజైన్కి ఏ లేస్ అయితే బాగా సెట్ అవుతుందో ఆ లేస్ని అయితే మీరు ఇక్కడ ప్రిఫర్ చేసేసి ఈ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన సమోసా డిజైన్ పైన అయితే మనకి క్లాత్ ఎక్కడ కూడా పోగులు పోకుండా నీట్గా అనేది డబల్ స్టిచ్ అయితే వేసేసేయాలండి. ఇక్కడ మీరు పొరపాటున కూడా లేస్ని లాగినట్టుగా పట్టుకోకండి. సింపుల్గా ఈజీగా మనకి క్లాత్ లేస్ అనేది లూజ్గా వచ్చేటట్టు మీరు స్టిచ్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ డిజైన్లే కాకుండా మన ఛానల్లో కొత్తగా స్టిచ్ చేసే లాంగ్ ఫ్రాక్లు కానివ్వండి, డోర్ కర్టన్స్ కానివ్వండి, పిల్లో కవర్స్, దివాన్ సెట్ కవర్స్ అన్నీ కూడా మీరు సింపుల్గా శారీస్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే ఉందండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా కొత్త రకం డిజైన్స్ కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా పెడతాను. ఇక్కడ చూసారు కదా, లేస్ అయితే మనకు ఒకవైపు మాత్రమే స్టిచ్ అయితే వేసామండి. ఇంకొక వైపు పైకి లేచినట్టుగా ఉంది కదండి లేసు. ఆ వైపుని కూడా నేను రెండో వైపున ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మీకు ఒకవేళ వీడియో అనేది అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా లేస్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డోరీస్ మాత్రమే స్టిచ్ చేసామండి, కానీ హ్యాంగింగ్స్ ఇంకా స్టిచ్ చేయలేదు. ఇప్పుడు డోరీస్కి హ్యాంగింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ కలరు పీస్ని అయితే ఇలా తీసేసుకొని ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఎక్కడ పోగులు లేకుండా నీట్గా రెండు పీసులు కూడా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇది ఒక్కొక్క పీసు మినిమం 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి నేను. ఇక్కడ చూసారు కదండి, ఈ మోడల్లో అయితే నేను హ్యాంగింగ్ని అయితే ఇప్పుడు స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా 5 ఇంచెస్ తీసుకున్న పీస్ని అయితే సగానికి హోల్డ్ చేసుకునేసి చిన్నగా ఒక స్టిచ్ అయితే ఇక్కడ వేసేయండి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి శారీలోని సిల్వర్ కలర్ పీస్ని అయితే ఈ విధంగా 2 ఇంచెస్ అంతా కట్ చేసుకునేసి మనం బ్లౌజ్కి అయితే ఎలా స్టిచ్ చేసామో సమోసా డిజైన్ని సేమ్ అదే విధంగానే హ్యాంగింగ్ కూడా ఈ విధంగా సమోసా డిజైన్ అయితే ఇక్కడ ఈ పెటల్స్ లాగా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు మూడోది కూడా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదండి, ఇక్కడ చూసారు కదండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి. చూసారు కదండి, ఈ విధంగా క్లాత్ని మిషన్ పైన పెట్టి కట్ చేస్తే మనకి ఖర్చు భాగం మాత్రమే కట్ అవుతుందండి. మీరు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే మీకు బ్లౌజ్ డ్యామేజ్ కాకుండా సింపుల్గా అయితే మీరు కట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ సమోసా డిజైన్ అయితే స్టిచ్ చేసాం కదా, దానిపైన లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేయాలండి లేస్కి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పోగుల్ని రిమూవ్ చేసేసి మనం ఆల్రెడీ బ్లౌజ్కి ఈ విధంగా డోరీస్ని అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా మిడిల్లో పెట్టేసి హ్యాంగింగ్స్ని ఈ విధంగా డబల్ హోల్డ్ అయితే చేసుకునేసి ఈ చివర్లో ఒక క్రాస్గా అయితే స్టార్టింగ్ అలాగే చివర్లో కూడా రఫ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసేస్తే ఇంతేనండి, మనకి బ్యూటిఫుల్ డోరీ హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా మనమే అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో మనకి కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడాను. చూసారు కదా, ఇలా అయితే నీట్గా అయితే మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇలా హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్కి అయితే బీడ్స్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను నీడిలు అలాగే థ్రెడ్ తీసుకునేసి థ్రెడ్ అనేది డబల్ లేయర్లో అయితే ఎక్కించుకునేసి చివరన ఒక ముడి అయితే వేసుకున్నానండి.
ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకునేసి బీడ్స్ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ఉండేటట్టు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బీడ్స్ని ఈ సమోసా డిజైన్ ఏదైతే ఉందో ఆ చివరన ఈ విధంగా పెట్టేసి ఇక్కడైతే నేను నీడిల్ తోటి స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలాగే ప్రతి ఒక్క సమోసా డిజైన్కి కూడా ఒక గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కిచ్చేసి దానిపైన ఒక చిన్న ముడి వేసేస్తే మనకి బీడ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇదే ప్రాసెస్లోనే మొత్తం బ్లౌజ్ బ్యాక్ నెక్ మొత్తం కూడా స్టిచ్ చేయాలన్నమాట. ప్లీజ్ అండి, ఇంతవరకు వీడియోస్ని ఎవరున్నా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాను. మీకు టైలరింగ్కు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఇక్కడ చూసారు కదండి, బ్యాక్ నెక్ మొత్తం కూడా బీడ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉందన్నమాట. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేపాటికి నాకు నైట్ 8:30 లేదా 9 అలా అయ్యిందండి టైము. అందుకని బ్లౌజ్ అనేది కొంచెం మసగ్గా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇంతకీ ఈ బోట్ నెక్ సమోసా డిజైన్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్